హలో ఆల్. లేజీగా అనిపించినప్పుడు ఏదైనా క్విక్‌గా అయిపోయేలాగా ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాగ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. అండ్ మనకి చైనీస్ కూడా చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి మనం కూడా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. సో, ఇక్కడ నేను మా హస్బెండ్ కోసము చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సో, చికెన్‌లో ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకున్నా. ఇది వచ్చేసి 5-7 మినిట్స్ టైం పడుతుంది. ఆ తర్వాత ఎగ్స్‌ని కూడా మంచిగా బీట్ చేసేసుకొని సేమ్ ఆయిల్‌లో వేసేసుకొని ఇలా సర్క్యులర్ మోషన్‌లో మనం మెల్లగా తిప్పుతూ ఉంటే స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ బీట్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలాగ స్క్రాంబుల్డ్ ఎగ్ అయితే చేసేసుకున్నాను. సో, అండ్ తర్వాత ఆయిల్‌లో మనము గార్లిక్, వైట్స్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొంచెం ఆనియన్ వేసేసి ఒక సాటే చేసేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ సాటే అయిన తర్వాత మీకు నచ్చినంత వెజ్జీస్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్ అండ్ బీన్స్ యాడ్ చేశాను. క్యాప్సికమ్ అయితే నా దగ్గర ఉండలేదు. ఆ తర్వాత రైస్‌ని యాడ్ చేసేసుకొని హై మీద పెట్టుకొని టాస్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ టాస్ చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ అండ్ పెప్పర్‌ని యాడ్ చేసేసుకుందాము. అండ్ ఇక్కడ నేను ఎటువంటి సోయా సాస్ అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ సింపుల్‌గా హోమ్ మేడే కాబట్టి మనకంత అవసరం ఉండదు. సో, ఇలాగా హై మీద పెట్టి టాస్ చేసేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ అండ్ ఎగ్ వేసేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్‌లో గ్రీన్స్‌ని కూడా యాడ్ చేసేసుకొని ఇలాగ టాస్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. సింపుల్ అండ్ ఈజీ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నది రెడీ. నేనైతే హాట్‌గా సర్వ్ చేసుకున్నాను. రైతాతో కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి ఈ రెసిపీని. మీకెలా నచ్చింది ఈ రెసిపీ? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.